ఆర్ నారాయణమూర్తి. ఈయన పేరు వినగానే ఓ ఉద్యమమే గుర్తుకొస్తోంది. ఎలాంటి కమర్షియల్ హంగులకు పోకుండా ఇప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాన్ని తెరపైకి చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ ను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ కి ఎంతో మంది హీరోలు ఉన్న వాళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆర్ నారాయణమూర్తి గారి గురించే. ఒకప్పుడు పీపుల్ స్టార్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు నారాయణమూర్తి. అర్ధరాత్రి, స్వతంత్రం, దండోరా, ఎర్ర సైన్యం వంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చారు. ఇప్పటికీ ఎర్రజెండా సాంగ్ వస్తే డీజే పెట్టుకొని మోత మోగిస్తున్నారు కుర్రకారు. కానీ మూర్తి గారు మాత్రం తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడూ వదులుకోలేదు. జనం కోసం సందేశాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నారు. అన్ని తానే కష్ట నష్టాలు భరిస్తూ సినిమాలు చేస్తున్నారు. కానీ మూర్తి తలుచుకుంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించొచ్చు. కానీ అలా చేయడం లేదు మూర్తి. తమ సినిమాల్లో నారాయణమూర్తిని నటింపజేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు. గతంలో పూరి తెరకెక్కించిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి పోషించిన మూర్తి పాత్ర కోసం నారాయణమూర్తిని ట్రై చేశారు. కానీ పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ ఎంత అడిగినా, భారీ రెమ్యునేషన్ ఆఫర్ చేసినా నిర్మోహమాటంగా చేయనని చెప్పేశారు నారాయణమూర్తి. ఇక ఇప్పుడు మరోసారి మూర్తి దగ్గరికి భారీ ఆఫర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయనున్న నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC-16లో మూర్తిని ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్టుగా సమాచారం. కానీ మూర్తి మళ్లీ నో చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇకపై నారాయణమూర్తిని కమర్షియల్ సినిమాల్లో చూడడం కష్టమని చెప్పాలి. ఇదిలా ఉంటే RC-16లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయినట్టుగా క్లారిటీ ఇచ్చారు ఆమె తండ్రి బోని కపూర్. కానీ మూర్తి మ్యాటర్లో నిజముందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని